అయితే అసలు దేవసేన అనే పేరు మీకు ఎలా వచ్చింది? ఎందుకంటే అసలు మీ అసలు పేరేంటి? దేవసేనగా మారడం ఎలా? అసలు పేరు నా పేరు హ్మ్. శ్రీనివాసులు. నేను టిక్‌టాక్‌లో లాక్‌డౌన్ టైంలో టిక్‌టాక్ చేస్తూ వచ్చాను. అప్పుడు 'బాహుబలి' వీడియోస్ చాలా బాగా చేశాను. హ్మ్. దేవసేనవి. అలాగే ఇంకా కొన్ని కొన్ని గ్రూపుల్లో గూడా దేవసేన వీడియోలు బాగా చేస్తాను కాబట్టి దేవసేన అని నా ఫ్రెండ్స్ గ్రూప్‌లో ఉన్నవాళ్ళు, హ్మ్. వైజాగ్ సత్య, ఉప్పల్ బాలు హ్మ్. వీళ్ళంతా కలిసి దేవసేన అని పెట్టేసి అలా పిలవడం స్టార్ట్ చేశారు. ఆహా! మీ పెద్ద గ్రూపే అయితే ఆ! మీదంతా. మొత్తం అందరూ ఈళ్ళందరూ కూడా మంచి టిక్‌టాక్ స్టార్‌లంతా ఫ్రెండ్సే కదా మేమందరము. ఆహాహా! ఓకే. ఓకే. ఆ! అలా దేవసేనని చేసేసారు. హ్మ్. ఒక ఒక పోలీస్ డిపార్ట్‌మెంట్ ఒకతను గూడా తను ఇంకా ఎక్కువ లైక్ చేస్తా ఉండేవాడు నా వీడియోస్. ఆహా! తను దేవసేన, నేను బాహుబలి అని తనే ఊహించుకొని గ్రూపులో అంటూ హ్మ్. ఉన్నాడు. ఒక లైక్‌కి 4 లైకులు కొట్టేవారా? ఇంకా ఎక్కువ కొట్టొచ్చేమో. ఓకే. తనకు ఆ! నచ్చాను బాగా. హ్మ్. హ్మ్. నచ్చారంటే ఎట్లా? ప్రపోజ్ ఏమైనా చేసాడా మీకు? ప్రపోజల్ కూడా చేసాడు. ఆ! ఆ! ఓకే. రైట్. సూపర్ అయితే. ప్రపోజ్ చేసారు మీకు. హ్మ్. మరి మీరేమన్నారు? చూద్దాంలే అన్నా. ఆ! అదేంటి? అప్పుడు ఒక బాహుబలి, ఇప్పుడు చాలా మంది బాహుబలి తయారయ్యారు. ఆహా! హ్మ్. ఆ! ఓకే. అసల ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దేవసేన దీనికన్నా ముందు అసలు ఏ వర్క్ జేసేవారు మీరు? అసలు మీ నేను నేపథ్యం ఏంటి? కుటుంబ నేపథ్యం ఏంటి? అసలు మీరెంతమంది? పేరెంట్స్ ఏంటి? ఎట్లా? అసలు పుట్టింది, పెరిగింది, కడప. చదివింది? నేను పుట్టింది కడప రాయలసీమ. హ్మ్. సో, పేరెంట్సు, సిస్టర్స్ ఎంత నాకు. హుహు. లాస్ట్ నేనే. హుహు. నేను ఎంఏ, పీజీ తెలుగు లిటరేచర్ చేశాను. సూపర్. ఆ! అలా కనిపినా? చదువుకున్నట్టు అస్సల లేదా? లేదు. ఆ! ఎంఏ గ్రేట్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ తెలుగు లిటరేచర్ తిరుపతి ఎస్‌వి యూనివర్సిటీ చదివాను. ఆహాహా! పీజీ. చదివింది తెలుగు లిటరేచర్, జాబ్ చేసింది హెల్త్ డిపార్ట్‌మెంట్. ఆహాహా! హెల్త్‌లో చేశాను. హ్మ్. అంటే హెల్త్ డిపార్ట్‌మెంట్ అంటే ఏంటి? హెల్త్ అంటే బ్లడ్ బ్యాంకులు, అంబులెన్స్ సెంటర్‌లు, హాస్పిటల్ వాటికి సంబంధించి దానికి ఇన్‌చార్జ్‌గా కడప జిల్లాలో చేశాను. ఆహాహా! తర్వాత ఓకే. హైదరాబాద్‌కొచ్చేసి రాజ్‌భవన్‌లో ఇక్కడ హెల్త్ డిపార్ట్‌మెంట్ ఇక్కడికొచ్చేన్నాను. హుహుహు. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల జాబ్‌లో పెండింగ్‌లో ఉన్నా. హుహుహు. ఇప్పుడు ప్రెజెంట్ చేయట్లా. హుహుహు. ఓకే. మీరు పెండింగ్‌లో ఎక్కడున్నారు? ఇక డే మొత్తం గూడా మీరు ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఉంటున్నారు గదా! దీంట్లోకొచ్చేసా కదా! ఫీల్డ్ మారిపోయాయి. ఆ! దీంట్లోకొచ్చేసాను. మొత్తం. అంటే ఏంటి ఇప్పుడు మీరేంటి సినిమాల్లోకెళ్దామనా? సీరియల్స్‌లోకెళ్దామనా? అట్లా ఏమైనా క్యారెక్టర్ హ్మ్. అదేంటి ఎక్స్‌పెక్ట్ నాకలా చేస్తున్నారా? వెళ్ళాలని ఎప్పుడు అనిపియలేదు. ఆ! ఓన్లీ టైమ్ పాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఏదో నా మనోభావాలను, నా మనసులో ఉండేవి అలా వీడియోలు చేస్తూ సరదాగా చేసుకుంటున్నాను. హ్మ్. చాలామంది చాలా బాగా చేస్తున్నావు, జబర్దస్త్ రా అది ఇది అని చెప్పారు. హ్మ్. ప్రెజెంటు లేదు. ఇంక ఫ్యూచర్‌లో ఏమైనా ఒకవేళ ఉంటే వెళ్ళొచ్చు. సరే మీరు కారం దోస అని గూడా అంటారు. కడప కారం దోస ఫేమస్ అని జెప్పని దాంతోనేగా ఫేమస్ అయ్యాను. అదే అంటున్నాను మీరు. హ్మ్. అంతకుముందు దేవసేన, హ్మ్. దేవసేన నుంచి కడప కారం దోసకొచ్చారు మళ్ళీ. కారం కారం దోసకొచ్చేసాను. దోస. అసలేంటి కడప కారం దోస అంత ఫేమస్ ఏంటి? కడప కారం దోసే అంటే ఇంకా ఫేమస్సే అది. కడప కారం దోస తినాల్సిందే కడపకొస్తే. హ్మ్. చాలా టేస్టీగా ఉంటుంది. హ్మ్. మరి అంటే నేను చేస్తే ఇంకా బావుంటుందనుకో. అబ్బా! ఆ! మీరు మిస్ అయ్యారు. నేనా? ఆ! మీరు మన కడపకెళ్లారుగా నేనంటే పెట్టిందు. ఓహో! ఓకే. రైట్. అవునవును. ఆ! కాబట్టి కారం దోస. నేను యాక్చువల్‌గా ఆహ్, మామూలు వీడియోస్ చేస్తుంటే పెద్ద వ్యూస్ వచ్చేటివి గాదు. పెద్దగా ఏం వైరల్ గాలేదు. హ్మ్. సో, ఎలా అందరూ టిక్‌టాక్‌లో చాలా మంది దూసుకెళ్ళిపోతున్నారు. హ్మ్. మా బాలు గూడా దూసుకెళ్ళిపోయాడు. హ్మ్. హాయ్ అండి. హ్మ్. గోవాకొచ్చానండి. ఆరంగల్ బీచ్ అండి. ఏదో అన్నీ ఫేమస్ అయ్యాడు. నేను గూడా అలా కావాలి గదా! అనుకోని ఆ! ఇగ ఓన్ అందరూ వాయిస్‌తో కలిసి చేద్దామని మీరు గూడా ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో సండే రోజు మా ఇంట్లో కారం దోస ఎక్కువ చేస్తుంటే, కారం దోస అండి. రండి కామెంట్‌లో చెప్పండి. కావాలనా? చాలా స్పైసీగా ఉంటుందండోయ్! అన్నా. నాకు డైరెక్ట్‌గా కాదు వ్యూస్‌లో వచ్చేసారు మొత్తం. హ్మ్. మాకు గావాలి. ఇదేదో చాలా బావుంది. బాగా ట్రెండింగ్‌లోకొస్తుంది ఇదని జెప్పేసేసి ఇంక ఒక్కొక్క ఫుడ్ ఐటెమ్ తీసుకొని లాక్‌డౌన్ టైము. అందరూ హౌస్‌లో ఉంటున్నారు. హ్మ్. అప్పుడసలు ఏం లేవుగా. ఆఫీసులు లేవు, ఏం లేవు. అందరూ ఇంట్లో బాగా తినేసి హ్యాపీగా ఎంటర్‌టైన్‌మెంట్ చేసేది కాబట్టి, ఆ యాప్‌లో టిక్ టాక్ యాప్ బాగా అవును. ఫామ్‌లో ఉంది. హ్మ్. సో, ఎంటర్‌టైన్‌మెంట్ నా ఫుడ్ ఐటెమ్స్. పొంగనూరు పొంగలి, హ్మ్. కాకినాడ కాజా, హుహు. నెల్లూరు చేపలు. హుహు. అందరూ నన్ను అడిగేవాళ్ళు కామెంట్‌లో. "నువ్వు లాక్‌డౌన్ టైం గదా! బయటికి పోవడానికి ఎవరికీ లేదు గదా! గవర్నమెంట్ ఎక్కడికి పోకూడదని చెప్పేసి నిర్బంధం గదా! హ్మ్. నువ్వెలా ఎళ్తున్నావు? హ్మ్. నీకు స్పెషల్ బస్సేసారా? స్పెషల్ కారేసారా?" అని అడిగేవాళ్ళు. హ్మ్. అలా ఫన్నీగా చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌గా జరిగిపోయింది. హ్మ్. మిమ్మల్ని చూస్తుంటే మిమ్మల్ని చూస్తుంటే హ్మ్. మీ గెటప్ గాని, మీరు గాని హ్మ్. ఏదో ఒక మోడల్ రెడీ అయినట్టు వచ్చారు మీరు.
మళ్ళీ ఇంటర్వ్యూ కంటే కావాలి కదా, ఆ? ఇంటర్వ్యూ అంటే 10 మంది చూసేది ఆ, కదా. మీరు ఇంటర్వ్యూలో కాదు కదా, మీరు ప్రతి దాంట్లో కూడా ఇట్లా మామూలు ఉంటారు. కూడా బాగానే తయారవుతాడు. మీరు ఇంటికాడ కూడా ఇలాగే ఉంటారంట. అంటే వీడియోలకు తయారవుతాను బాగా. ఉమ్, బయట ఏదైనా పార్టీలకు, ఫంక్షన్లకి, బర్త్డే పార్టీలకి వెళ్ళినప్పుడు, ఉమ్. ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు బాగా తయారవుతాను. మామూలుగా అయితే అట్లా ఏం కాదు, మామూలుగా ఉండిపోతాను. మీరు బర్త్డే పార్టీలు అంటే ఒకటి నేను రీసెంట్ గా వీడియో చూశాను. ఉమ్. మీరు విషెస్ కూడా చెప్తా ఉంటారు కదా బర్త్డేస్ కి. ఆ, అది కూడా మంచి ఫామ్ లోకి వచ్చినా కదా. ఆహా, ఫస్ట్ దేవసేన, ఆ, సెకండ్ కారం దోశ, ఆహా. థర్డ్ బర్త్డే విషెస్ లో ప్రతి ఒక్కరు అటు తెలంగాణ, ఆంధ్ర అంతా ఖచ్చితంగా నాతో వచ్చి ఆ. చెప్పించు. ఇప్పుడు అమెరికా, లండన్, ఆహా. మన ఆంధ్ర వాళ్ళంతా అక్కడ, ఇండియా వాళ్ళంతా అక్కడ బస్ సెటిల్ అయ్యారు కదా, వాళ్ళు కూడా కాల్ చేసి చెప్పించుకుంటుంటారు. ఓకే. బర్త్డే విషెస్ ఉమ్. వాటికి ఏమైనా పేమెంట్స్ ఏమైనా చేస్తారని? అండి, అన్నోన్ పర్సన్స్, పరిచయస్తులు లేని వాళ్ళు పే చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. ఉమ్, అంతకుముందు రూపాయి కూడా తీసుకునే మనిషిని కాదు నేను టిక్ టాక్ ఉన్నప్పుడు. ఉమ్, ఈ మధ్య కాలంలో అటు ఫారెన్ లో ఉండే వాళ్ళు, అటు సైడ్ వాళ్ళంతా పే చేస్తున్నారు. ఉమ్. మనకు తెలిసిన వాళ్ళు, నా గ్రూపులలో ఉన్న వాళ్ళు, ముఖ్యమైన వాళ్ళు నేను పేమెంట్ అడగను, ఉమ్, ఫ్రీగానే చెప్పేస్తాను. ఓకే. మీరు ఇందాక నుంచి హెయిర్ ఇలాగ అంటున్నారు, ఏంటి మళ్ళీ ఒకసారి అనండి. ఇలానా? ఆ, ఇది అలవాటు అయిపోయింది, ఇది కొద్దిగా స్టైల్ కూడా ఉందంట, అందరు అంటుంటారు మరి స్టైల్ గా అంటుంటావు అని. పూలు కూడా ఏమైనా పెడతా ఉంటారా? అది పెట్టనండి. ఆ? ఎప్పుడైనా పూలు- పెట్టి చూసారా? ఎక్కడైనా పెట్టి చూసారా? పెట్టను. లేదు లేదు, నేను ఎక్కడ చూడలేదు. పెట్టను. ఏమో మీరు ఎక్కడైనా పార్టీలకు వెళ్తున్నారు కదా ఎక్కడైనా. గులాబీ తీసుకొని ఎవరికైనా మీలాంటి అందగాళ్ళకి ఇస్తాను. నాకా వద్దా? మీలాంటి అందగాళ్ళకు. అయ్యో బాబోయ్, సూపర్. అంటే మీరు మామూలుగా అయితే ఇన్స్టాగ్రామ్ నుంచి ఎవరైనా వీడియోస్ అప్లోడ్ చేసి వ్యూస్ వస్తే వాళ్ళకి పేమెంట్లు అవి వస్తుంటాయి. మీరు అట్లా కాదు, మీరు ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేసి ఇన్స్టాగ్రామ్ వాడికి పేమెంట్లు తీసుకొస్తుంటారు. మార్నింగ్ లేచిన కాడి నుంచి వీడియోల మీద నాకు- వీడియోలు నాకు పెడతాం. పేమెంట్స్ వస్తాయా, నాకు ఫాలోవర్స్ పెరిగారా, ఉమ్, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నేను ఏదో ఆశించి చేయట్లేదు. ఉమ్, నా మనశ్శాంతి కోసం, నా తృప్తి కోసం చేస్తున్నాను. అసలు ఇలా అనుకుంటే ఇన్స్టాగ్రామ్ వాళ్ళకన్నా టిక్ టాక్ వాళ్ళకి ఇంకా చాలా ఫేమస్ అయ్యాను. ఉమ్, అసలు నా ఐడియాలో అంతా బర్త్డే విషెస్లే మొత్తం. ఉహుం, కొన్ని వందలు, కొన్ని వేల మంది చెప్పాను బర్త్డే విషెస్లు. ఉమ్, సో ఇక్కడ కూడా ఇన్స్టాగ్రామ్ లో పెడుతున్నానుగా. అవును. కొన్ని అప్లోడ్ చేసి డైరెక్ట్ వాళ్ళ వాట్సాప్ పంపించేస్తున్నాను. మళ్ళీ అన్ని పెడుతుంటే కొద్ది బోర్ కొడుతుంది కదా, ఉమ్, నాకు వ్యూస్ రావు కదా. ఓహో, బిజినెస్. తెలిసి బర్త్డే విషెస్ కొన్ని పర్సనల్ గా పంపిస్తుంటా వాట్సాప్ లో పెట్టి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని అమ్మా నీ వెన్నెల